నమస్తే మిత్రులారా, ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం అనేటువంటి జరిగింది. అదే రకంగా కట్ ఆఫ్ సర్వే మార్కులు కూడా మనం కలెక్ట్ చేయడం అనేటువంటి జరిగింది. అవన్నీ కూడా మీకు ఇక్కడ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేటువంటిది ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. వీలైతే తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే. తప్పకుండా లైక్ చేయండి. మన వీడియోస్ ఎంత మందికి రీచ్ అయితే తప్పకుండా వాళ్ళ యొక్క మార్క్స్ కూడా మనం తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఇంకా అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ మనకు బాసరలో 1500 సీట్లు ఉంటాయండి. మనకు మహబూబ్ నగర్లో ఈ సంవత్సరం వచ్చింది కాబట్టి 180 సీట్లు ఉంటాయి. దాదాపు మనకు 1680 సీట్లు అనేటువంటిది ఈ సంవత్సరం మనకు ట్రిపుల్ ఐటీలో నింపడానికి అవకాశం ఉన్నటువంటి సీట్లు. కాబట్టి ఇవి మెయిన్గా ఉన్నటువంటి సీట్లు. అయితే దీంట్లో మనకు ఎన్సీసీ కావచ్చు, క్యాప్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి డేట్ అనేటువంటిది వెరిఫికేషన్ డేట్ అనేటువంటిది ఈ నెలలోనే రావడం అనేటువంటి జరిగింది. అదే రకంగా ట్రిపుల్ ఐటీ బాసర మరియు మహబూబ్ నగర్లో ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, మొదటి లిస్ట్ ఎప్పుడు ఉంటుంది, కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, ఇవన్నీ విషయాలు కూడా మనం తెలుసుకుందామండి. వీటితో పాటుగా మీ మార్కులు కూడా ఎంటర్ చేయండి. 10th క్లాస్లో ఎవరైతే స్కోర్ చేసినటువంటి విద్యార్థులు ఉన్నారో మీ యొక్క పిల్లల యొక్క మార్క్స్ కూడా ఎంటర్ చేయండి. కట్ ఆఫ్ సర్వేలో పాల్గొనండి. ఎందుకంటే ఈ యొక్క వీడియో కింద లింకులో కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఆ లింక్లో ఈ యొక్క పేరు, డిస్ట్రిక్ట్ అవన్నీ కూడా ఎంటర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 576 మార్కులు వచ్చినాయి కొందరికి. చాలామంది ఇట్లా ఇవ్వడం అనేటువంటి జరిగింది. కాబట్టి అవన్నీ కూడా దాదాపుగా మనకు చాలా ఇట్లా సర్వేలో పాల్గొన్నారు. వీటికి సంబంధించినటువంటి అన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. సో మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే మెయిన్గా జూలై 4న ఫలితాలు అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది. అయితే మహబూబ్ నగర్ మరియు బాసరలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో చేరడానికి దరఖాస్తులు అనేటువంటిది ప్రక్రియ ముగిసింది. కాబట్టి దాంట్లో 20,258 దరఖాస్తులు రావడం అనేటువంటిది జరిగింది. ఎన్ని సీట్లు ఉంటాయండి? 1680 మనకు సీట్లు ఉంటాయి. 20,258 అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది. అయితే వీటికి సంబంధించిన తర్వాత ఇవన్నీ కూడా పరిశీలిస్తారు. అనంతరం జూలై 4న వీటికి సంబంధించినటువంటి ఫలితాలు అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది. వీటితో పాటు జూలై 7 నుంచి తొలి విడత కౌన్సిలింగ్ అనేటువంటిది ప్రారంభిస్తామని చెప్పడం అనేటువంటి జరిగింది. అయితే ఎవరైతే స్పోర్ట్స్ కోటా కింద అప్లై చేసుకున్నారో, ఎన్సీసీ కావచ్చు, క్యాప్ కావచ్చు, స్పోర్ట్స్ కోటా కింద ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు ఈ నెల 27వ తారీఖు మీరు తప్పకుండా మీ వెరిఫికేషన్ అనేటువంటిది బాసరలో చేయించుకోవడం అనేటువంటి జరగాలి. ఎందుకంటే మీకు ఎన్సీసీలో మనకు జూలై 4న ఫలితాలు వస్తాయి, ఫస్ట్ లిస్ట్. కాబట్టి అందులో మీ పేరు ఉండాలి. అంటే స్పోర్ట్స్ కోటా కింద ఉన్నటువంటి వాళ్ళు ఈ నెల 27వ తారీఖు తప్పకుండా మీ యొక్క సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అనేటువంటిది చేయించుకోవాలి. చేయించుకుంటే మనకు వచ్చేటువంటి లిస్ట్లో మీ పేరు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ పని అయితే చేయండి. ట్రిపుల్ ఐటీ బాసర ఎంబీఎన్ఆర్ ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయంటే చెప్పిన మనం మొదటి లిస్ట్ అనేటువంటిది జూలై 4వ తారీఖు, కౌన్సిలింగ్ ఎప్పుడు అంటే జూలై 7వ తారీఖు. సార్ మొదటి లిస్టు తర్వాత మనకు మళ్ళీ సెకండ్ లిస్టు ఉంటుందా సార్ అని చాలామంది అడుగుతారు. సెకండ్ లిస్ట్ కూడా ఉంటుందండి. ఎందుకంటే మొదటి లిస్టులో అప్లై చేసి నేను బైపీసీ సైడ్ పోవాలనుకున్నా, ట్రిపుల్ ఐటీ నాకు ఇష్టం లేదు, అలాంటి విద్యార్థులు ఉంటారు. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయినటువంటి ఖాళీలు అనేటువంటిది మనకు ఉంటాయి. కాబట్టి తప్పకుండా సెకండ్ లిస్ట్ అనేటువంటిది లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరం కూడా తప్పకుండా సెకండ్ ఫేజ్ అనేటువంటిది మనకు ఉంటుంది. అయితే మెయిన్గా మీ మార్కులు అనేటువంటిది ఎంటర్ చేయండి. గతంలో మనం ఈ కట్ ఆఫ్ సర్వేలో పాల్గొనేటువంటి వారి కొందరి మార్కులు మీకు తెలియజేస్తాను. ఏమేమి ఎట్లా ఎంటర్ చేయాలనేటువంటిది ఒకసారి చూద్దామండి. ఇక్కడ చూడండి, మెయిన్గా చూసినట్టయితే ఇక్కడ హైయెస్ట్ మనకు ఇప్పుడు అప్లై చేసినటువంటి దాంట్లో దాదాపుగా 593 మార్కులు అనేటువంటిది రావడం జరిగింది. బీసీబీ జనగామ డిస్టిక్కి సంబంధించింది మోడల్ స్కూలు. తర్వాత ఇక్కడ కీర్తి ఆమె పేరు. తర్వాత ఇక్కడ చూడండి వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో ఇక్కడ చూడండి పేరు, ఫాదర్ నేము, తర్వాత ఇక్కడ స్కూలు, తర్వాత క్యాస్టు, తర్వాత డిస్టిక్, తర్వాత మార్క్స్. ఈ రకంగా ఎంటర్ చెయ్యాలి. ఈ రకంగా 500 అబోనే ఉన్నాయి చాలా ఇక్కడ. తర్వాత ఇక్కడ చూడండి మనకు రంగారెడ్డికి సంబంధించింది 571 అనేటువంటిది వచ్చింది. ఇక్కడ అనంతపూర్కు సంబంధించింది ఇది ఏపీ కాబట్టి మనకు అవసరం లేదు. హైదరాబాద్ 561 అనేటువంటిది వచ్చింది. ఇలా మార్క్స్ చాలా ఉన్నాయండి. 576 అనేటువంటిది నిజామాబాద్కు సంబంధించినటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి వారికి ఇక్కడ ఇసాక్కు రావడం అనేటువంటి జరిగింది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు మీ మార్క్స్ 575 ఇక్కడ చూడండి. నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి టిమ్రిస్లో బాలానగర్ బాయ్స్లో చదివినటువంటి
శివకుమార్కు 575 రావడం అనేటువంటి జరిగింది. 577 కూడా రావడం జరిగింది మంచిర్యాల డిస్టిక్. ఈ రకంగా హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయి. మనం ఏంటంటే 583 అనేటువంటిది మనకి ఇక్కడ సంగారెడ్డికి సంబంధించింది. అదే రకంగా మహబూబ్నగర్లో 571 అనేటువంటిది హైయెస్ట్ రావడం అనేటువంటి జరిగేది. ఈ రకంగా మనకైతే మార్క్స్ అయితే రావడం అనేటువంటిది జరిగింది. అయితే చాలా ఉన్నాయి ఈ రకంగా. కాబట్టి ఈ పీడిఎఫ్లన్నీ కూడా మీకు పంపిస్తాను. 583 చూడండి, ఇక్కడ రాజన్న సిరిసాల్లో 583 రావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ రకంగా చాలా ఉన్నాయండి. 500 అబోవ్ 550, 560, 570, 580 దాకా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీ యొక్క మార్క్స్ అనేటువంటిది కామెంట్ రూపంలో చాలామంది తెలియజేస్తారు. కామెంట్ రూపంలో కాకుండా ఈ యొక్క లింక్ అనేటువంటిది మీకు ఇస్తాను. ఆ పీడిఎఫ్ అనేటువంటిది మనం చూసి కట్ ఆఫ్ చేస్తాం. కాబట్టి తప్పకుండా వాటిని మీరు వినియోగించుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ లింక్ అనేటువంటిది చాలామందికి మీరు వీలైతే పంపించండి. ఎందుకంటే మనకు వస్తుందా రాదా, మరి వేరే కాలేజ్ అన్న జాయిన్ అవుతుంటుంది అనేటువంటి ఉద్దేశం చాలామందికి ఉంటుంది. సో ఏది ఏమైనా తప్పకుండా మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ యొక్క పీడిఎఫ్ అనేటువంటిది తప్పకుండా నేను తయారు చేస్తున్నా, ఈ సర్వే అనేటువంటిది తయారు చేస్తున్నా. సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసము మన యొక్క ఛానల్ని మీరు లైక్ చేసుకోండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు. మీరు ఇచ్చే లైక్ చాలామందికి మన వీడియో అనేటువంటిది రీచ్ అవుతుంది. కాబట్టి ఆ రకంగా రీచ్ కావాలంటే తప్పకుండా మీ యొక్క సపోర్ట్ నాకు కావాలి, మీకోసం చేస్తున్నటువంటి వీడియో. కాబట్టి ఇంకా మనం కొద్దిగా అంటే చాలామంది సార్ ఎంబీఎన్ఆర్ బెటరా లేకుంటే బాసర బెటరా, నేనేం చెప్తున్నా అంటే ఫస్ట్ రెండు సేమ్ అండి, రెండు సేమ్. మీకు ఏది దగ్గరగా ఉంటే దాంట్లో చేరండి. బాసర అనేటువంటిది ఏంటంటే కొద్దిగా ఓల్డ్ది కాబట్టి అక్కడ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉండడానికి అవకాశం ఉంది. మహబూబ్నగర్ ఈ సంవత్సరమే ప్రారంభం కాబట్టి ఈ ఒక్క సంవత్సరం మీకు ఇబ్బంది కావచ్చు, కానీ నెక్స్ట్ మీకు అన్ని ఫెసిలిటీస్ అనేటువంటిది ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సీట్ రావడం అనేటువంటిది ముఖ్యమండి. కాబట్టి ఈ రకంగా 24 మార్క్స్ అనేటువంటిది ఎవరు కలుపుతారనేటువంటిది క్లారిటీ అయితే ఉంది మనకు. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్, గౌట్ స్కూళ్ళు, అదేవిధంగా జెడ్పీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే 24 మార్క్స్ అనేటువంటిది కలవడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని మరి లైక్ చేసుకోండి, మీ యొక్క మార్క్స్ను ఆ లింకులో తప్పకుండా ఎంటర్ చేయండి, అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.